శ్రీ విశ్వావసునామ సంవత్సరం కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు. వీరికి ఆదాయం 8, వ్యయం 2. ఆదాయం 8, వ్యయం 2. రాజపూజ్యం 7, అవమానం 3. రాజపూజ్యం 7, అవమానం 3. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం స్త్రీ పురుషులందరికీ కూడా మహోన్నత కాలం కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీకున్నటువంటి రుణం విముక్తి కలుగుతుంది. మీరు ఏ కార్యములు తలబెట్టినా అవలీలగా చేసేస్తారు. మీకు ఈ సంవత్సరం ఎంతో హోదా కలిగినటువంటి గొప్ప వ్యక్తుల పరిచయం అవుతుంది. వారి ద్వారా మీ జీవితంలో మార్పు కలుగుతుంది. ధనము, కుటుంబము, విద్య, వినోదము, నటీనటన చాతుర్యం కూడా కలుగుతుంది. మీరు గత కొద్ది కాలంగా పడుతున్నటువంటి కొన్ని బాధలన్నీ కూడా ఈ సంవత్సరాన్ని కూడా తొలగిపోతాయి. గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ప్రాణమిత్ర వైషమ్యంలో అంతరించ కలుగుతుంది. మీరు చేసే నూతన కార్యక్రమాలన్నీ కూడా కలిసి వస్తాయి. మీరు ప్రయత్నం చేయకుండానే అప్రయత్నం కూడా మీకు ధనం వస్తుంది మీ దగ్గరికి. మీరు ఎంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈసారి పూర్తయిపోతాయి. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే మీకు అనుకూలంగా వస్తాయి. భూమి గృహాలలో వచ్చేటువంటి పేచీలు కూడా పరిష్కారమై మీకు ఉండేటువంటి ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోతాయి. సంతానం అభివృద్ధి జరుగుతుంది. శని సప్తమాధిపతి అయి 9వ కోణస్థితి వలన నూతన వృత్తులు, వ్యవసాయ వ్యాపారాల అభివృద్ధి, ఈ యొక్క గుప్త స్త్రీ సమావేశాలు, వినోద విహారాలన్నీ కూడా కలుగుతాయి. కానీ మనశ్శాంతి మటుకు ఉండదు. అందువల్ల మీరు పుణ్యక్షేత్ర యొక్క సందర్శనలు చేసినట్టయితే మీకు మనశ్శాంతి కలుగుతుంది. రక్తబంధు వర్గంలో కూడా రుగ్మతలు కలిగి ఉంటాయి. అవన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో ఎప్పుడూ ఎరగినటువంటి మంచి స్థితి కూడా మీకు వస్తుంది. మీకు పితృవర్గంలో వాళ్ళ యొక్క ఆదరణ లభిస్తుంది. అభిమానాన్ని పొందుతారు. మీరు సంఘ సేవ చేస్తారు. 10 మంది పొగడ్తలచే మీ యొక్క మాట విలువ కూడా పెరుగుతుంది. బంధువర్గంలో వారిని మించిన ఆలోచన పటిమ ఎటువంటి క్లిష్ట సంవత్సరం అయినా సరే సాధిస్తారు. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి బాగుంది. అధికార మన్ననలు పొందుతారు. మీకు గృహ లాభాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు బాగుంది. ప్రైవేటు కంపెనీలు పనిచేసే వాళ్ళకు కూడా బాగానే ఉంది. మీకు ఉన్నత స్థాయి ఉద్యోగాలు కూడా లభిస్తాయి. పెద్ద పెద్ద కంపెనీలు కూడా మిమ్మల్ని ఏరుకోరు తీసుకుంటారు. ఈ విధంగా ప్రైవేట్ జాబ్ చేసేటువంటి ఇంకా పెద్ద జాబులు వస్తాయి. ఈ యొక్క నిరుద్యోగులు ఏ విధంగా ఉంటుందంటే జూలై తర్వాత మీకు మంచి మంచి ఉద్యోగాలు కూడా లభిస్తాయి. జూలై వరకు కొంత ఇబ్బంది పడతారు. ఈ యొక్క నిరుద్యోగులు జూలై తర్వాత మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పర్మనెంట్గా అనేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతాయి. రాజకీయ నాయకులకు కూడా మంచి యోగం ఉంది. గ్రహముల అనుకూల సంచారం వల్ల ఒక పదవి తప్పనిసరిగా పొందుతారు. అధిష్టాన వర్గం వారి ఆశీస్సులు మీకు ఉంటాయి. ప్రజల్లో మంచి నాయకుడికి గుర్తింపు పొందుతారు. తగినటువంటి పదవి కూడా పొందుతారు. ధనం ఖర్చు అయినా సరే మంచి ఫలితం కూడా మీకు లభిస్తుంది. ఇక కళాకారులకు కూడా మంచి యోగం ఉంది. టీవీ సినిమా పరిశ్రమలో ఉండేటువంటి వారికి కూడా మంచి గుర్తింపు ఉంది. విజయాలు లభిస్తాయి. నూతన అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ప్రభుత్వ ప్రైవేటు సంబంధ అవార్డులు వస్తాయి, రివార్డులు వస్తాయి. గాయని గాయకులు, డ్యాన్స్ మాస్టర్లు, దర్శకులు మొదలైనటువంటి వారికి కూడా మంచి ఛాన్సులు లభిస్తాయి. తద్వారా మీరు జీవితంలో మంచి స్థిరత్వం పొందుతారు. మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు ఈ సంవత్సరం వస్తుంది. మీకు గృహ నిర్మాణాలు కూడా కలిసి వస్తాయి. ఇక వ్యాపారస్తులకు కూడా అనుకూలంగానే ఉంది. వారు ఆశించిన దానికంటే అధిక లాభాలు పొందుతారు. హోల్సేల్ రిటైల్ వ్యాపారం బాగుంది. సరుకులలో చేసేవారికి విశేషమైన లాభములు వస్తాయి. కార్పొరేట్ సంస్థలలో ఉండేటువంటి వారికి బాగుంది. ఈ యొక్క జాయింట్ వ్యాపారం చేసేటువంటి వారికి
సరైనటువంటి అవగాహనతోటి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడే మీరు నూతన వ్యాపారం కూడా చేయగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బాగానే ఉంది. ఇక కాంట్రాక్టుదారులకు విశేష లాభములు లభిస్తాయి. రైస్ మిల్లర్లకు కూడా అనుకూలంగానే ఉంది. ఈ సంవత్సరం విద్యార్థులకి ముందు గురుడి ప్రభావం చేత జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఆశించిన మార్కులు కూడా పొందలేకపోతారు. మీరు కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కానీ మీకు ఈ సంవత్సరం ద్వితీయార్థం బాగుంది. ప్రథమార్థంలోనే మెడికల్, ఇంజనీరింగ్, లా మొదలైన ఎంట్రన్స్ పరీక్షలు రాస్తారు. కానీ మీకు మంచి ర్యాంకులు వచ్చేటువంటి అవకాశం కూడా కొంచెం కష్టంగా ఉంది. అదే ద్వితీయార్థంలో అయితే విదేశీ చదువులందు రాణింపు ఉంటుంది. క్రీడాకారులకు కూడా బాగుంది. జాతీయ జట్లు కూడా మీరు ఎంపిక అవుతారు. ఇక వ్యవసాయదారులకు కూడా మీకు మొదటి పంట కంటే కూడా రెండవ పంటలో కూడా మంచి లాభం వస్తుంది. కౌలుదారులకు బాగానే ఉంది. గతంలో చేసినటువంటి అప్పులన్నీ తీర్చేస్తారు. స్థిరాభివృద్ధి, గృహలాభాలు, ఈ యొక్క చేపలు, రొయ్యల చెరువుల వారికి కూడా లాభం వస్తుంది. ఇక పౌల్ట్రీ రంగంలో ఉండేటువంటి వారికి కూడా లాభం వచ్చే అవకాశం ఉంది. ఇక స్త్రీలకి ఈ సంవత్సరం మౌనత కాలంగా చెప్పవచ్చు. ఇక స్త్రీలు చాలా కాలం నుంచి పడుతున్న కొన్ని బాధలన్నీ కూడా ఈ సంవత్సరం తొలగిపోతాయి. మీ యొక్క ఓర్పు సహనం వల్ల ఖ్యాతిని పొందుతారు. ఈ సంవత్సరం స్త్రీలు వాళ్ళ పేరుతో స్థిరాస్తులు కానీ, గృహములు కానీ కొంటారు. విలువైన వస్తువులు కొంటారు. భార్యాభర్తల మధ్య అవగాహన బాగుంది. అందరూ మిమ్మల్ని అనుకరిస్తారు. గతంలో విడిపోయినటువంటి భార్యాభర్తలు, దూరంగా ఉండినటువంటి వారు కూడా ఈ సంవత్సరం కూడా కలుసుకునే అవకాశం ఉంది. గృహ జీవితానందం, సంసార సుఖం కూడా పొందుతారు. ఉద్యోగం చేసేటువంటి స్త్రీలకు కూడా ఈసారి తాము కోరుకున్నటువంటి చోటికి బదిలీ జరిగే అవకాశం ఉంది. ప్రమోషన్లు కూడా వస్తాయి. ఇక గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ ఉంది. పుత్ర సంతాన ప్రాప్తి ఉంది. వివాహం కానిటువంటి స్త్రీలకు కూడా వివాహం అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. మొత్తం మీద అన్ని రకాలు కూడా బాగానే ఉంది. వచ్చే 3 సంవత్సరాల వరకు కూడా మీకు తిరుగు లేకుండా ఉంది. గ్రహాల అనుకూల సంచారం వల్ల మీకు ఎంతో లాభిస్తుంది. కాకపోతే మీ ఈర్ష్య, అసూయ, ద్వేషం వంటి వాటి అన్నిటి కూడా రక్షణ కొరకు మీరు కూడా మంగళ, శనివారం నియమాలు పాటించాలి. మీకు నరఘోష అనేటువంటిది కూడా అధికంగానే ఉంది. మీరు తప్పనిసరిగా కూడా శివాలయ దర్శనం చేసుకుంటూ రుద్రాభిషేకం కూడా చేయిస్తే మీకు చాలా మంచిది.